Hello friends, welcome to ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని ఫస్ట్ యూనిట్ అయినటువంటి లిజనింగ్ అనేటువంటి మెయిన్ టాపిక్లో ఉన్నటువంటి సబ్ టాపిక్ అదేంటంటే టైప్స్ ఆఫ్ లిజనింగ్ అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లిజనింగ్లో ఉన్నటువంటి టైప్స్ లేదా కైండ్స్ అనేటివి ఏమున్నాయి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి చాలా కైండ్స్ ఆఫ్ లిజనింగ్ ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి లిజనింగ్స్ టైప్స్ని మనం తీసుకొని ఈ వీడియో అనేది చేసుకోవడం జరిగింది. ఓకే, లెట్ us స్టార్ట్ కైండ్స్ ఆఫ్ లిజనింగ్. ఫస్ట్ వన్ ఏంటంటే యాక్టివ్ ఆర్ కాంప్రహెన్సివ్ లిజనింగ్. ఏంటి అసలు యాక్టివ్ ఆర్ కాంప్రహెన్సివ్ లిజనింగ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ లిజనింగ్. ద లిజనర్ అండర్గోస్ ఆల్ ద స్టెప్స్ ఆఫ్ ద లిజనింగ్ ప్రాసెస్. అంటే ఏ లిజనింగ్లో అయితే లిజనర్ ప్రతి ఒక్క స్టెప్ని లిజనింగ్ ప్రాసెస్లో చాలా కేర్ఫుల్గా యాక్టివ్గా ఉంటాడో అలాంటి లిజనింగ్ని మనం యాక్టివ్ లిజనింగ్ లేదా కాంప్రహెన్సివ్ లిజనింగ్ అనేసి అంటాం. అంటే మనం చెప్పుకున్నాం కదా, లిజనింగ్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? రిసీవింగ్తో స్టార్ట్ అవుతుంది. దేంతో ఎండ్ అవుతుంది? ఫీడ్బ్యాక్తో ఎండ్ అవుతుంది అనేసి చెప్పుకున్నాం కదా. సో ఆ మధ్యలో ఉన్నటువంటి స్టేజెస్ అన్నిట్లో కూడా యాక్టివ్గా కనుక లిజనర్ ఉంటే దాన్ని మనము యాక్టివ్ లిజనింగ్ లేదా కాంప్రహెన్సివ్ లిజనింగ్ అనేసి అంటాం. ద లిజనర్ నాట్ ఓన్లీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్ బట్ ఆల్సో అటెంప్ట్స్ టు వెరిఫై ఆల్ దట్ షీ ఆర్ హీ హ్యాస్ బీన్ లిజనింగ్ టు. ఈ లిజనింగ్లో కేవలము లిజనర్ తను విన్నదాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ప్రతి స్టేజ్లో కూడా వెరిఫై చేస్తాడు. ఏమని వెరిఫై చేస్తాడు అంటే తను వినేటువంటిది కరెక్ట్గా తనకి అర్థమవుతుందా లేదా, తను కరెక్ట్గా తన మైండ్లో సేవ్ చేసుకుంటున్నాడా లేదా, దానికి కరెక్ట్గా తను ఫీడ్బ్యాక్ ఇవ్వగలడా లేడా అనేసి తను వెరిఫై చేసుకుంటూ ఉంటాడు ప్రతి స్టేజ్లో కూడా. సో అలాంటి దాన్ని మనం ఏమంటాము అంటే యాక్టివ్ లిజనింగ్ లేదా కాంప్రహెన్సివ్ లిజనింగ్ అనేసి అంటాము. నెక్స్ట్ క్రిటికల్ లిజనింగ్. సో ఈ క్రిటికల్ లిజనింగ్ అంటే ఏంటంటే లిజనింగ్ టు ఎవాల్యుయేట్ అండ్ అనలైజెస్. అంటే మనం ఎవాల్యుయేట్ చేసేదానికి లేదా విశ్లేషించేదానికి మనం యూజ్ చేసేటువంటి లిజనింగ్ ఏంటి అంటే క్రిటికల్ లిజనింగ్. ఓకే, క్రిటికల్ లిజనింగ్ అనేసి అంటాం. క్రిటికల్ లిజనింగ్ ఈజ్ ఏ హైలీ యాక్టివ్ టైప్ ఆఫ్ లిజనింగ్. సో ఈ యాక్టివ్ టైప్ ఆఫ్ లిజనింగ్ అని చెప్పుకున్నాం కదా కాంప్రహెన్సివ్ లిజనింగ్ అనేసి. సో క్రిటికల్ లిజనింగ్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ యాక్టివ్ లిజనింగే, కాకపోతే చాలా హైలీ యాక్టివ్ టైప్. సో నార్మల్ యాక్టివ్ కాదు, దీనికంటే ఇంకా కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు మనం. ఇట్ ఈజ్ యూస్డ్ వెన్ గ్రేట్ ఫోకస్ ఈజ్ నీడెడ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్, టు డిసైడ్, టు ఎవాల్యుయేట్ వాట్ ఈజ్ బీయింగ్ సెడ్ ఆర్ స్క్రూటినైజ్ ఏ వర్క్. సో ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని సాల్వ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మన ప్రాబ్లమ్ని చాలా కేర్ఫుల్గా వినాలి, అర్థం చేసుకోవాలి, దాని ఇంటెన్సిటీని మనం అర్థం చేసుకోవాలి. సో అలాంటి లిజనింగ్ అనమాట. ఇంకా మనం ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఏంటి, అసలు దాని గురించి మనం పూర్తిగా చాలా ఇంటెన్సివ్గా వినాలి. సో అలాంటి టైంలో ఇంకా ఎవాల్యుయేట్ అంటే జడ్జి చేయాల్సినప్పుడు, ఇంకా ఏదైనా స్క్రూటినైజ్ అంటే మనం ఏదైనా వెరిఫై చేయాల్సినప్పుడు, ఇలాంటి టైంలో మనం ఏం చేస్తాము అంటే ఈ క్రిటికల్ లిజనింగ్ అనేదాన్ని యూజ్ చేస్తాము. అంటే ఎవాల్యుయేషన్ ఒక జడ్జిమెంట్ తీసుకునేదానికి కానీ లేదా ఏదన్నా విశ్లేషించేదానికి కానీ మనము ఈ క్రిటికల్ లిజనింగ్ అనేదాన్ని యూజ్ చేస్తాము. ఇన్ క్రిటికల్ లిజనింగ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రిటికల్ లిజనింగ్లో కేవలం ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఆబ్జెక్టివ్ అంటే ఉద్దేశం. మరేంటి దీని యొక్క ఉద్దేశము? ఇట్ ఇన్వాల్వ్స్ అనలైజింగ్ ద ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ నాలెడ్జ్ ఇన్ ఆర్డర్ టు పాస్ జడ్జిమెంట్. అంటే జడ్జిమెంట్ ఇచ్చేదానికోసము, అంటే ఇది కరెక్టా కాదా అనేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చేదానికోసము మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనం రిసీవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసి దాంతో మనకి ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది కదా, అలాంటి నాలెడ్జ్తో మనము అది కరెక్టా కాదా అనేసి మనం ఒక జడ్జిమెంట్ ఇవ్వడమే క్రిటికల్ లిజనింగ్. అందుకనే దీన్ని లిజనింగ్ టు ఎవాల్యుయేట్ లేదా అనాలిసిస్ అనేసి అంటారు. ఓకే, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ క్రిటికల్ లిజనింగ్ టు హ్యావ్ అన్ ఓపెన్ మైండ్
మనము ఈ క్రిటికల్ లిజనింగ్ అనేది వినేటప్పుడు మనం ఎప్పుడు ఓపెన్ మైండెడ్గా ఉండాలి. అంటే నిజంగా అది నిజమైతే నిజమని చెప్పాలి, లేదు తప్పు అయితే తప్పు అని చెప్పాలి. అంటే మన జడ్జిమెంట్ అనేది ఎలా ఉండాలి అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా ఓపెన్ మైండెడ్గా ఉండాలి అనేసి మనం గుర్తుంచుకోవాలి. ఏ లిజనర్ విత్ బయాసిస్, ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ అండ్ అదర్ స్టోరీ టైప్ కెనాట్ బీ ఏ క్రిటికల్ లిజనర్. అంటే ఏంటి, మనము పక్షపాతం చూపించిన, మనం ఆల్రెడీ దాని గురించి ఇంతకుముందే కొన్ని నమ్మకాలతో ఉన్న ఇలాంటి స్టీరియో టైప్స్ అంటాం వీటిల్ని. సో ఇలాంటి పక్షపాత ధోరణులు ఉంటే మనము క్రిటికల్ లిజనింగ్ అనేది చేయలేము. ఓకే, క్రిటికల్ లిజనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ క్రిటికల్ లిజనింగ్ అనేది దేంట్లో ఉపయోగపడుతుంది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉపయోగపడుతుంది. ఇంకా బ్రాడనింగ్ వన్స్ నాలెడ్జ్ అండ్ ఇంప్రూవింగ్ రిలేషన్షిప్స్ త్రూ బెటర్ అండర్స్టాండింగ్. అంటే రిలేషన్షిప్స్ని బ్రాడర్ చేసి మన నాలెడ్జ్ని పెంపొందించి మనం కరెక్ట్గా అర్థం చేసుకునేదానికి మనకి ఈ క్రిటికల్ లిజనింగ్ అనేది ఉపయోగపడుతుంది అనేసి మనం చెప్పచ్చు. సో ఎవాల్యుయేటివ్ లిజనింగ్. సో మనం ఇంతకుముందు క్రిటికల్ లిజనింగ్ తెలుసుకున్నాం కదా, దాన్నే మనం ఎవాల్యుయేటివ్ లిజనింగ్ అని కూడా అనొచ్చు. కాకపోతే మరి ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని మళ్ళీ కూడా మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్రిటికల్ లిజనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎవాల్యుయేటివ్ లిజనింగ్. ఎందుకని క్రిటికల్ లిజనింగ్నే లిజనింగ్ టు ఎవాల్యుయేట్ అనేసి అంటున్నాం కదా, అంటే క్రిటికల్ లిజనింగ్నే మనం ఏమని పిలవచ్చు, నథింగ్ బట్ ఎవాల్యుయేట్ క్రిటిసిజం అనేసి కూడా అనొచ్చు. దెర్ ఈజ్ నో మిస్టేక్ ఇన్ ఇట్. సో క్రిటికల్ లిజనింగ్ కూడా ఏం చేస్తుంది, మనకి జడ్జిమెంట్స్ని ఇచ్చేదానికే, ఎవాల్యుయేట్ చేసేదానికే ఉపయోగపడుతుంది. అదే మనం ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి సపరేట్గా ఎవాల్యుయేటివ్ లిజనింగ్ అని చెప్పుకుంటున్నాం అంతే. ఓకే, వీ మేక్ జడ్జిమెంట్స్ అబౌట్ వాట్ ద అదర్ పర్సన్ సేయింగ్. అంటే ఒకరు చెప్పేది కరెక్టా కాదనేసి మనం జడ్జిమెంట్ ఇవ్వడమే, దాన్ని సరిగ్గా పూర్తిగా విని మనం జడ్జిమెంట్ ఇవ్వడమే, దాన్ని అనలైజ్ చేయడమే ఎవాల్యుయేటివ్ లిజనింగ్. ఎవాల్యుయేట్ చేయడమే ఎవాల్యుయేటివ్ లిజనింగ్. వీ సీక్ టు అసెస్ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. మనం ఇక్కడ అసెస్ చేస్తాము, వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అనేసి మనం ఇక్కడ అసెస్ చేస్తాము. వీ ఆల్సో జడ్జ్ వాట్ దే సే అగెనెస్ట్ అవర్ వాల్యూస్, అసెసింగ్ దెమ్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్, వర్తి ఆర్ అన్వర్తి. సో మనము ఎలాగ జడ్జ్ చేస్తాము అంటే ఓపెన్ మైండ్తో జడ్జ్ చేస్తాము. మన యొక్క నమ్మకాలు అనేటువంటి అక్కడ ఉపయోగించకూడదు. మనం ఏం చేయాలి అంటే అది నిజంగా మంచిదే కాదా, అది వర్తినా అన్వర్తినా, అంటే ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసేదానికి మనం ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా చేయాలి. అదే ఎవాల్యుయేటివ్ లిజనింగ్, లేదా దీన్నే మనం ఏమని పిలుస్తాము, క్రిటికల్ లిజనింగ్ అనేసి కూడా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ సింపథెటిక్ లిజనింగ్. సో సింపథెటిక్ లిజనింగ్ అంటే ఏంటి, సింపతి అంటే ఏంటి, దయ, జాలి ఇట్లా చూపిస్తాం కదా. సో అలాంటి లిజనింగ్ అనమాట ఇది. వీ కేర్ అబౌట్ ద అదర్ పర్సన్స్ అండ్ షో దిస్ కన్సర్న్ in the way we pay close attention and expresses our sorrows for their ills and happiness at their joys. అంటే ఇక్కడ మనము ఏం చేస్తాము అంటే అవతల వాళ్ళు చెప్పేదాన్ని చాలా కేర్ఫుల్గా వింటాము. ఇంకా ఆ ప్రాబ్లం అనేది మనము చాలా వరీగా, అంటే కన్సర్న్ అంటే మనం చాలా శ్రద్ధ పెట్టి విని, సో ఆ ప్రాబ్లం అనేది చాలా క్లోజ్గా మనము అటెన్షన్ పెట్టి విని మన యొక్క బాధ, అంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే అయ్యో మనం కూడా బాధపడినట్లుగా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తాం. అలా కాకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉన్నట్లు మనం ఇక్కడ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి దాన్ని మనము సింపథెటిక్ లిజనింగ్ అనేసి అంటాము. ఓకే, జనరల్గా ఇవి కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ కానీ లేదా మన నైబర్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది మనం చూస్తే వాళ్ళు వచ్చి మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడము ఇలాంటివి జరుగుతుంటాయి కదా. సో అలాంటప్పుడు మనము ఆ ప్రాబ్లమ్స్ని మనం వాళ్ళకి ఓదార్చినట్లుగా మనము విని వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడమే ఈ సింపథెటిక్ లిజనింగ్ అనేది అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎంపథెటిక్ లిజనింగ్. సో ఇది కూడా ఏంటంటే నియర్ బై సింపథెటిక్కే. ఓకే, సో సెన్సిటివ్ లిజనింగ్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ యాజ్ ఎంపథెటిక్ లిజనింగ్. సో సెన్సిటివ్ లిజనింగ్ అనేదాన్ని మరొక పేరు అనమాట ఎంపథెటిక్ లిజనింగ్కి. సో యాజ్ ద లిజనర్ పుట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ద స్పీకర్ యాజ్ ఇంటెండెడ్ బై హిమ్ ఆర్ హర్. సో సింపథెటిక్కి ఎంపథెటిక్కి తేడా ఏంటంటే ఈ సింపథెటిక్ అనేది మనం క్లోజ్గా వాళ్ళు చెప్పేది క్లోజ్గా వింటాము, కానీ ఎంపథెటిక్లో ఏం చేస్తాము అంటే మనమే వాళ్ళ పొజిషన్లో ఉంటే ఎలా ఫీల్ అవుతామో
అలా ఫీల్ అయ్యి వాళ్ళకి రిప్లై అనేది ఇస్తామన్నమాట. కానీ ఈ సింపథెటిక్ అండ్ ఎంపథెటిక్ అనేటువంటివి ఒకదానికి బదులుగా మరొకటి వాడడం కూడా జరుగుతుంది. ఎందుకంటే రెండిట్లో కూడా ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క ఇల్స్ని అంటే వాళ్ళ యొక్క బాధల్ని, వాళ్ళ యొక్క కష్టాలని, వాళ్ళ యొక్క సంతోషాలని మనతో పాలు పంచుకున్నప్పుడు మనం వాళ్ళకి అదే విధంగా మన రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎంపథెటిక్ అయినా కానీ సింపథెటిక్ అయినా కానీ. సో కాబట్టే ఇవి రెండు కూడా మనం సినోనియమ్స్గా యూజ్ చేసుకోవచ్చు. సింపథెటిక్ లిజనింగ్ అన్నా ఎంపథెటిక్ లిజనింగ్ అన్నా నథింగ్ బట్ వీ హ్యావ్ టు రెస్పాండ్ ఇన్ ద సేమ్ వే హౌ దే ఫీల్. అంటే వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఫీల్ అయినట్లుగా రెస్పాన్స్ ఇస్తాం. అదే వాళ్ళు కనుక బాధపడుతుంటే మనం బాధపడినట్లుగా రెస్పాన్స్ ఇస్తాం. అవే ఈ రెండు అనమాట, సింపథెటిక్ ఆర్ ఎంపథెటిక్. ద లిజనర్ అటెంప్ట్స్ టు డెసిఫర్ ద మీనింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ మేడ్ బై ద స్పీకర్ ఇన్ రిలేషన్ టు ద పర్సెప్షన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద స్పీకర్. ఎంపథెటిక్ లిజనింగ్ హెల్ప్స్ టు బిల్డ్ హెల్దీ హ్యూమన్ రిలేషన్స్. సో ఈ సింపథెటిక్ లిజనింగ్ కానీ ఎంపథెటిక్ లిజనింగ్ కానీ మనం ఏం చేస్తాము అంటే మనము క్లోజ్గా మన యొక్క స్పీకర్ చెప్పేటువంటి దాన్ని విని మనము వాళ్ళకి ప్రతిస్పందన అనేది ఇస్తాము, అంటే ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాము. సో ఈ సింపథెటిక్ కానీ ఎంపథెటిక్ కానీ ఈ రెండు కూడా మనకి మంచి హ్యూమన్ రిలేషన్స్ని పెంపొందించేదానికి ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ థెరాప్యూటిక్ లిజనింగ్. సో ఈ థెరాప్యూటిక్ లిజనింగ్ అనేది ఏంటంటే జనరల్గా మనకి థెరపీ అంటాం కదా, థెరపీ అంటే ఏంటి, నథింగ్ బట్ మెడికల్ టర్మ్ లాగా మనం చెప్పచ్చు. ఓకే, సో ఇట్ ఈజ్ వెన్ యూ లెట్ ఏ ట్రబుల్ పర్సన్ డిస్కస్ హీజ్ ఆర్ హర్ ప్రాబ్లమ్స్, ద మెడికల్ పర్సనల్ కౌన్సిలర్స్ అండ్ అదర్ టైప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఎంప్లాయ్ దిస్ టైప్. అంటే కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివి. సో అప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు కొంతమంది మెడికల్ పర్సనల్స్ అంటే సైకాలజిస్టుల దగ్గరికి కానీ, లేదా కొంతమంది కౌన్సిలర్స్ దగ్గరికి కానీ, లేదా డాక్టర్స్ వాళ్ళకి ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం అంతా చెప్తారనమాట. సో వాళ్ళ ప్రాబ్లం అంతా చెప్తున్నప్పుడు డాక్టర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటాడు అంటే థెరాప్యూటిక్ లిజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటాడు. అంటే వాళ్ళకి సొల్యూషన్ అనేది మనం ఎలా కనిపెట్టాలి ఈ ప్రాబ్లంకి అనేసి కనుక్కునే దానికోసము వాళ్ళకు చెప్పేది మొత్తం కూడా వీళ్ళు వింటారనమాట. అలాగే కౌన్సిలర్స్ కూడా వాళ్ళకి ట్రబుల్ ఎక్కడుంది, ఆ ట్రబుల్ని మనం ఎలా పోగొట్టాలి అనే విధంగా ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పేదంతా కూడా వింటారు. సో అలాంటి దాన్ని మనము థెరాప్యూటిక్ లిజనింగ్ అనేసి అంటాం. జనరల్గా ఇవి ఎవరు యూజ్ చేస్తారు ఈ థెరాప్యూటిక్ లిజనింగ్ అంటే మెడికల్ పర్సనల్స్ అంటే డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ ఇలాంటి వాళ్ళు, ఇంకా కౌన్సిలర్స్, ఇంకా సైకాలజిస్టులు, ఇలాంటి వాళ్ళు ఈ థెరాప్యూటిక్ లిజనింగ్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ డిస్క్రిమినేటివ్ లిజనింగ్. ఏంటి అసలు డిస్క్రిమినేటివ్ లిజనింగ్ అంటే, ఇట్ ఎనేబుల్స్ అస్ టు పికప్ ఆన్ వర్బల్ క్యూస్ దట్ ఇండికేట్ వాట్ ద స్పీకర్ ఈజ్ ట్రూలీ సేయింగ్ ఆర్ వాట్ ఎమోషన్స్ దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్. ఈ డిస్క్రిమినేటివ్ లిజనింగ్ అనేది ఏంటంటే ఇది ఓపెన్గా మనము బాగా వింటే మనకు అర్థమైపోతుంది అనమాట. సో ఏమర్థమవుతుంది అంటే మనకి స్పీకర్ చెప్పేటువంటి వర్బల్ క్యూస్ అంటే మెసేజ్కి సేమ్ అలాంటి ఎమోషన్సే స్పీకరు తన యొక్క ఫేస్లో చూపిస్తున్నాడా, తన యొక్క గెస్చర్స్లో చూపిస్తున్నాడా, లేదా డిఫరెంట్గా ఉందా, అంటే అతను చెప్పేది ఒకటి అతని బాడీ లాంగ్వేజ్ అనేది వేరుగా ఉందా అనేసి మనము డిస్క్రిమినేట్ చేయడం అనమాట. అంటే తేడా కనుక్కోవడం, అతను చెప్పేది ఒకటి బట్ అతని బాడీ మూమెంట్లో వేరుగా ఉంది, లేదు అతను చెప్పేది అతని బాడీ మూమెంట్లో కనిపిస్తుంది అనేసి మనము డిస్క్రిమినేట్ చేయడాన్నే డిస్క్రిమినేటివ్ లిజనింగ్ అంటే మనం బాగా చూస్తూ వినడం వల్ల మనం దీన్ని పొందగలం అనమాట. దాన్ని మనం డిస్క్రిమినేటివ్ లిజనింగ్ అనేసి అంటాం. నెక్స్ట్ వన్, బయాస్డ్ లిజనింగ్. ఇట్ హ్యాపెన్స్ వెన్ ద పర్సన్ హియర్స్ ఓన్లీ వాట్ దే వాంట్ టు హియర్. బయాస్డ్ లిజనింగ్ అంటే ఏంటంటే ఈ టైంలో వాళ్ళు కేవలము వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో దాన్ని మాత్రమే వింటారు. టిపికల్లీ మిస్ఇంటర్ప్రిటింగ్ వాట్ ద అదర్ పర్సన్ సేస్, అంటే మిస్అండర్స్టూడ్ చేసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం వినాలనుకుంటారో అంతవరకే విని ఆ మిగతాది వాళ్ళు అర్థం చేసుకోరన్నమాట. సో దీన్నే వచ్చేసి ఏమంటాము అంటే సేస్ బేస్డ్ ఆన్ స్టీరియో టైప్స్ అండ్ అదర్ బయాసిస్ దట్ దే హ్యావ్. అంటే వాళ్ళు ఒక పక్షపాతం చూపించేసి కొన్ని బిలీఫ్స్కి వాళ్ళు అలవాటైపోయి ఉంటారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆ లిజనింగ్ అనేది వింటారు. అలాంటి దాన్ని బయాస్డ్ లిజనింగ్ అంటాం. అంటే ఓపెన్ మైండెడ్నెస్ అనేది ఉండదు వాళ్ళకి. సో ఆపోజిట్ టు ఓపెన్ మైండెడ్నెస్ ఈజ్ నథింగ్ బట్
బయాస్డ్. ఓపెన్ మైండెడ్నెస్ అంటే ఈక్వల్గా ఎలాంటి పక్షపాతం లేకుండా మనం ఉండడం అనమాట. బయాస్డ్ అంటే కొంచెం పక్షపాతంతో ఉండడం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషనల్ అండ్ కంటెంట్ ఆర్ ఫోకస్డ్ లిజనింగ్. ఇన్ఫర్మేషనల్ లిజనింగ్ అన్నా, కంటెంట్ లిజనింగ్ అన్నా, ఫోకస్డ్ లిజనింగ్ అన్నా ఈ మూడు కూడా ఒక్కటే. ఫోకస్డ్ అంటే ఏంటి? మనం ఫోకస్ పెట్టి వినడం. సో మనం ఫోకస్ పెట్టి దేని వింటాము? కంటెంట్ని కానీ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మనం వినేటప్పుడు ఏం చేస్తాము? మన యొక్క ఫోకస్ అనేది దానిపైన పెడతాము. సో అలాంటి లెర్నింగ్ని మనం ఫోకస్డ్ లెర్నింగ్ లేదా కంటెంట్ లెర్నింగ్ లేదా ఇన్ఫర్మేషనల్ లెర్నింగ్ అనేసి అంటాము. సో చూద్దాం ఇప్పుడు. ఇన్ఫర్మేషనల్ లిజనింగ్ ఈజ్ ఏ యూస్ఫుల్ స్టైల్ ఇన్ స్టడీస్. ఇది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది లిజనింగ్ అనేది, ఫోకస్డ్ లిజనింగ్ అనేది? మనం కంటెంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ పొందుతాం జనరల్గా? మన స్టడీస్లో. సో అలాంటి టైంలో మనకు ఉపయోగపడేటువంటి లిజనింగ్ ఏంటి అంటే ఈ ఫోకస్డ్ లిజనింగ్. వైల్ అటెండింగ్ ద లెక్చర్స్, కాన్ఫరెన్సెస్, ప్రెజెంటేషన్స్ ఎట్సెట్రా. మనము స్టడీస్లో లెక్చర్స్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ లేదా ప్రెజెంటేషన్స్, సెమినార్స్ ఇలాంటివి వినేటప్పుడు మనము మన యొక్క ఫుల్ కాన్సన్ట్రేషన్, ఫుల్ ఫోకస్ పెట్టి వింటాం కదా, అలాంటి దాన్ని మనం ఫోకస్డ్ లిజనింగ్ అనేసి అంటాము. ఇన్ఫర్మేషనల్ లిజనింగ్ ఈజ్ అకంపెనీడ్ బై నోట్ టేకింగ్ ఇన్ ఆర్డర్ టు రికార్డ్ ద కీ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ లిజనింగ్ అనేది మనం చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే మనము నోట్ టేకింగ్ అనేది చేసుకుంటాం. అంటే మనం ఒక పేపర్, పెన్ ఇట్లాంటివి తీసుకొని దాంట్లో మనం విన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో అవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి మనము కంపల్సరీ అక్కడ మనం రిసీవ్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఫోకస్డ్గా విని ఆ కంటెంట్లు లేదా ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం రికార్డ్ చేసుకుంటాం, అంటే రాసుకుంటాం అనమాట, నోట్ టేకింగ్ చేసుకుంటాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫోకస్డ్ లెర్నింగ్. అంటే ఇన్ఫర్మేషనల్ లెర్నింగ్ని మనం లిజనింగ్ని మనం ఫోకస్డ్ లిజనింగ్ అనేసి కూడా అంటాం. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఎట్ ద వర్క్ ప్లేస్ టు. మనం పనిచేసేటువంటి ప్లేస్లో కూడా ఈ ఫోకస్డ్ లిజనింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మన యొక్క డైలీ రొటీన్ లైఫ్లో మనం ఏం చేస్తాము అంటే ఆఫీస్కి వెళ్ళి మన బాస్ చెప్పేది ఇలాంటివన్నీ వింటున్నాం కదా, అప్పుడేంటి మనకి అప్పుడు కూడా మనం చక్కగా వినాలి. లేకపోతే అతను చెప్పేది మనకి అర్థం కాలేదంటే మనం చేసే వర్క్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మన డైలీ లైఫ్లో ఏం చేస్తాం? మనము న్యూస్ చూస్తాం. న్యూస్ ఏదో సింపుల్గా చూస్తామా? లేదు, ఫోకస్ పెట్టి చూస్తాం. అలాగే ఏదైనా ఒక డాక్యుమెంటరీ చూస్తున్నాము, మనకి చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి డాక్యుమెంటరీ, లేదా మనము ఏదన్నా ఒక ఛానల్లో ఒక వంటకు సంబంధించినటువంటి రెసిపీ చూస్తున్నాం. అవన్నీ ఎలా చూస్తాం? మనము ఫోకస్డ్గా చూస్తాము. ఒక పాయింట్ కూడా మిస్ కాకూడదు అన్నట్టు మనం ఫోకస్డ్గా చూస్తాం కదా. అలాంటి లిజనింగ్ని మనం ఏమంటాము అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషనల్ ఆర్ కంటెంట్ ఆర్ ఫోకస్డ్ లిజనింగ్ అనేసి అంటాము. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే అప్రిషియేటివ్ లిజనింగ్. ఏంటి అసలు ఈ అప్రిషియేటివ్ లిజనింగ్ అంటే? అప్రిషియేటివ్ లిజనింగ్ అనేది జనరల్గా ఏంటంటే లిజనింగ్ టు ఎంజాయ్. మనము జస్ట్ ఎంజాయ్ చేసేదానికోసం వింటాం కదా, అలాంటి దాన్ని మనం అప్రిషియేటివ్ లిజనింగ్ అనేసి అంటాం. అప్రిషియేటివ్ లిజనింగ్ని మనము జనరల్గా క్యాజువల్ లిజనింగ్ కూడా ఇలాంటిది అన్నమాట. ఓకే, అనేసి కూడా అంటాం. క్యాజువల్ లిజనింగ్ అని కూడా అనొచ్చు అప్రిషియేటివ్ లిజనింగ్ని, బట్ దాని గురించి కూడా మనం తర్వాత తెలుసుకుందాం. అప్రిషియేటివ్ లిజనింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ద నేమ్ ఇంప్లైస్, లిజనింగ్ టు ఎంజాయ్ ద స్టోరీ, మ్యూజిక్ ఆర్ ఇన్ఫర్మేషన్. అంటే మనం ఒక మ్యూజిక్ విని కానీ, ఒక స్టోరీ విని కానీ, లేదా మనం ఒక మూవీ చూసి కానీ దాని తర్వాత మనం ఏం చేస్తాము? దాన్ని అప్రిషియేట్ చేస్తాం. అంటే మనకి ఇష్టం కాబట్టి మనం దాన్ని వినడం జరుగుతుంది, ఎంజాయ్మెంట్ కోసం మనం దాన్ని వినడం జరుగుతుంది. అలాంటి దాన్ని మనం ఏమంటాము అంటే అప్రిషియేటివ్ లిజనింగ్ అనేసి అంటాము. ద పర్సన్ లిజన్స్ టు ద మ్యాటర్ దట్ హీ అప్రిషియేట్స్. ఎలాంటి మ్యాటర్ని మనం వింటాము అంటే మనము దేనైతే అప్రిషియేట్ చేస్తామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే ఇష్టం అనుకోండి, నేను అది వింటాను ఎందుకంటే ఐ లైక్ ఇట్. అది విన్న తర్వాత ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్. సో అట్లాగనమాట. దిస్ ఈజ్ టు అండర్స్టాండ్ ద స్పీకర్స్ మైండ్ సెట్, నీడ్స్, టోన్ అండ్ మూడ్ టు అప్రిషియేట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ. దీనికి కొన్ని ప్రభావవంతమైనటువంటి కారకాలు ఉంటాయి. అంటే స్పీకర్ మైండ్ చక్కగా ఉండి తనకు అవసరమై వినొచ్చు, ఇంకా తనకి ఆ టోన్ నచ్చచ్చు, అంటే ఎవరి సాంగ్ అయితే వింటున్నారో ఆ టోన్ నచ్చచ్చు, ఇంకా తన మూడ్ని బట్టి కూడా ఈ అప్రిషియేటివ్ లిజనింగ్ అనేది డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు మూవీ చూడాలనుకుంటాను, అప్పుడు నేను మూవీ చూస్తాను, లేదా సాంగ్ వినాలనుకుంటాను, అప్పుడు నేను సాంగ్ వింటాను. అంటే బేస్డ్ ఆన్ మై మూడ్ అనేసి కూడా మనం చెప్పచ్చు. దిస్ టైప్ ఆఫ్ లిజనింగ్ ఇన్వాల్వ్స్ స్కిల్స్ సచ్ యాజ్ ఇంటర్ప్రిటింగ్, విజువలైజింగ్ అండ్ అండర్స్టాండింగ్. అంటే మనం విశ్లేషించడము, అంటే చూడడము, అర్థం చేసుకోవడము, ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా ఈ అప్రిషియేటివ్ లిజనింగ్లో మనకి మిక్స్ అయి ఉంటాయి అనేసి చెప్పడం జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ లిజనింగ్ ఏంటంటే ప్యాసివ్ లిజనింగ్. సో మనకి ఫస్ట్‌లో యాక్టివ్ లిజనింగ్ అని చూసాం కదా! దానికి ఆపోజిట్ అనమాట ప్యాసివ్ లిజనింగ్. ఇట్ ఈస్ హియరింగ్ సంథింగ్ ఆర్ సమ్‌వన్ వితౌట్ గివింగ్ ఇట్ ఫుల్ అటెన్షన్. ఇక్కడ చూసారా హియరింగ్ అనేసి యూజ్ చేసాము. హియరింగ్ అంటే ఏంటి? అంటే మనం ఫుల్ ఫోకస్ పెట్టకుండా జస్ట్ మనం వినడాన్ని ఏమంటాము అంటే హియరింగ్ అంటాము. అంటే ఈ ప్యాసివ్ లిజనింగ్ ఈజ్ నథింగ్ బట్ హియరింగ్. అంటే ఇక్కడ మనం ఫుల్ అటెన్షన్ అనేది పెట్టము. జస్ట్ వింటాం అంతే. అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో కూడా మనకు అనవసరం అన్నట్లుగా మనం వినేదాన్ని ఏమంటాము అంటే ప్యాసివ్ లిజనింగ్ అనేసి అంటాము. ఓకే. నెక్స్ట్ సూడో లిజనింగ్. సూడో లిజనింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ నాన్ లిజనింగ్ దట్ కన్సిస్ట్ ఆఫ్ అపియరింగ్ అటెంటివ్ ఆన్ కన్వర్జేషన్ వైల్ యాక్చువల్లీ ఇగ్నోరింగ్ ఆర్ ఓన్లీ పార్షియల్లీ లిజనింగ్ టు ద అదర్ స్పీకర్. అంటే ఒక కమ్యూనికేషన్ జరుగుతుంది అనుకుందాం. కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ యాక్చువల్గా జరుగుతూ ఉన్నప్పుడు పార్షియల్గా అంటే మనం కొంచెం మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంటాం. ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టం. సో లేదా మనము స్పీకర్ని ఇగ్నోర్ చేస్తుంటాం. అతను చెప్పే ఇన్ఫర్మేషన్ని పట్టించుకోమన్నమాట. అలాంటి లిజనింగ్ని ఏమంటాము అంటే సూడో లిజనింగ్ అనేసి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇష్టం లేని ఒక క్లాస్ జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో నువ్వేం చేస్తావు? జస్ట్ అక్కడ నీ బాడీ మాత్రం ప్రెజెంట్ అయి ఉంటుంది. కానీ అక్కడ ఏం ప్రెజెంట్ కాదు, నీ మైండ్ ప్రెజెంట్ కాదు. అంటే నువ్వు నీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆ క్లాస్ మీద పెడతావు అంటే పెట్టవు. జస్ట్ యూ కీప్ యువర్ పార్షియల్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్. అలాంటి సిచ్యువేషన్లో నువ్వు వినడాన్ని ఏమంటాము అంటే సూడో లిజనింగ్ అనేసి అంటాము. ఇది ఈజ్ నథింగ్ బట్ నాన్ లిజనింగ్. అంటే నువ్వు కరెక్ట్గా వినడం లేదు దాన్ని. అది సూడో లిజనింగ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫేక్ ఆర్ ప్రిటెండింగ్ లిజనింగ్. ఫేక్ ఆర్ ప్రిటెండింగ్ లిజనింగ్. ప్రిటెండింగ్ అంటే ఏంటి? యాక్షన్. ఫేక్ అన్న కానీ నాట్ రియల్ అనేసి. సో ఇదేంటంటే ఇట్ డిస్క్రైబ్స్ వేర్ ద లిజనర్ ఈజ్ ఓన్లీ ప్రిటెండింగ్ టు లిజన్. సో ఇదే మనం క్లాస్లో కొంతమంది చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు వాళ్ళ టీచర్ చెప్పేటప్పుడు వాళ్ళు నిజంగా ఏదో బాగా వింటున్నట్లుగా నటిస్తూ ఉంటారు. నటించడం. ప్రిటెండింగ్ అంటే ఏంటి? నటించడం. అంటే వాళ్ళు బాగా యాక్టివ్గా ఉన్నట్లుగా నటిస్తారు. వాళ్ళు బాగా వింటున్నట్లుగా నటిస్తారు. బట్ యాక్చువల్గా వాళ్ళు ఏమి కానీ వినరనమాట. అలాంటి దాన్ని ఏమంటాము అంటే ఫేక్ లేదా ప్రిటెండింగ్ లిజనింగ్ అంటాం. అంటే వాళ్ళు వింటున్నట్లుగా బాగా శ్రద్ధ పెట్టి వింటున్నట్లుగా నటించడాన్ని ఫేక్ ఆర్ ప్రిటెండింగ్ లిజనింగ్ అనేసి అంటాము. ఓకే. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఇన్ దిస్ వీడియో దట్ ఈస్ 14th వన్, సూపర్ఫిషియల్ ఆర్ క్యాజువల్ లిజనింగ్. సో క్యాజువల్గా వినడాన్ని ఏమంటాము అంటే సూపర్ఫిషియల్ లేదా క్యాజువల్ లిజనింగ్ అంటాం. ఇట్ ఈస్ వేర్ ద లిజనర్ హియర్స్ వాట్ యు ఆర్ సేయింగ్ బట్ డస్ నాట్ గ్రాస్ప్ ద పాయింట్ యు ఆర్ మేకింగ్. నువ్వు చెప్పేది వింటాడు, కాన్సన్ట్రేషన్ అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ పెడతాడు, కానీ తను అసలు దేనికి ట్రై చేయడు అంటే నువ్వు చెప్పేటువంటి విషయంలో ఏది అసలు సెంట్రల్ థీమ్ ఏది, మెయిన్ పాయింట్ ఏది అనే దాన్ని అర్థం చేసుకోకుండా వింటూ ఉంటాడు అనమాట. అంటే అర్థం చేసుకోకుండా వినడం. అటెన్షన్ పెడతాడంటే నువ్వు చెప్పేది వింటూ ఉంటాడు, అటెన్షన్ ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకోడు. అలాంటి లిజనింగ్ని ఏమంటాము అంటే క్యాజువల్ లేదా సూపర్ఫిషియల్ లిజనింగ్ అనేసి అంటాము. ఏ సూపర్ఫిషియల్ లిజనర్ లిజన్స్ ఓన్లీ ఫర్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ ద స్పోకన్ వర్డ్స్. అంటే సూపర్ఫిషియల్ లిజనర్ ఏం చేస్తాడు అంటే నువ్వు చెప్పేదానికి జస్ట్ మీనింగ్, బేసిక్ మీనింగ్ అనేది అర్థం చేసుకుంటాడు తప్పితే ఇంకా దానికి పూర్తిగా దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి, అసలు అది దాంట్లో మనం ఏం అర్థం చేసుకోవాలి, ద సెంట్రల్ థీమ్ ఏంటి అనేది ఏమీ కూడా అర్థం చేసుకోవడం అనమాట. ఏమీ కూడా అర్థం చేసుకో. అలాంటి లిజనింగ్ని క్యాజువల్ లిజనింగ్ అంటాం. ఇంకా టేక్స్ నో నోటీస్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. అంతేకాని జస్ట్ నువ్వు చెప్పేటువంటి వర్డ్స్కి జస్ట్ బేసిక్ మీనింగ్ అర్థం చేసుకుంటాడు, కానీ ఇంకా బాడీ లాంగ్వేజ్ అంటే క్యూస్, వర్బల్ క్యూస్, నాన్ వర్బల్ క్యూస్, ఇంకా నీ యొక్క వాయిస్ టోన్ అంటే నీ యొక్క టోన్ బట్టి నువ్వు హ్యాపీగా చెప్తున్నావా, ఎగ్జైటింగ్గా చెప్తున్నావా, సాడ్గా చెప్తున్నావా, ఇలాంటి నీ మూడ్ను కూడా అతను పట్టించుకోడు. అండ్ అదర్ సటిల్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఏవైతే ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఉంటాయో కమ్యూనికేషన్లో అలాంటి వేటి గురించి కూడా తను పట్టించుకోడు అనమాట. అలాంటి లిజనింగ్నే మనం సూపర్ఫిషియల్ లేదా క్యాజువల్ లిజనింగ్ అంటాము. ఇట్ ఈస్ టిపికల్లీ ఫెయిర్లీ వన్ సైడెడ్ కమ్యూనికేషన్ విత్ లిటిల్ టు నో ఫీడ్బ్యాక్ గివెన్ టు వాట్స్ బీయింగ్ సెడ్ ఆర్ లిసన్ టు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మనం వన్ సైడెడ్ కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు. అంటే స్పీకర్ చెప్తూ ఉంటాడు, ఇతను వింటూ ఉంటాడు, కానీ కరెక్ట్గా ఫీడ్బ్యాక్ అనేది ఉండదు. అంతేకాకుండా ఏం చెప్పారు, ఏం వింటూ ఉన్నారు అనే దాని గురించి కూడా ఫీడ్బ్యాక్ అనేది చాలా తక్కువ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే అసలు ఫీడ్బ్యాక్ కూడా
ఉండదు అనేసి మనం చెప్పొచ్చు. అలాంటి దాన్ని మనం క్యాజువల్ లిజనింగ్ అంటాం. అంటే క్యాజువల్ లిజనింగ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ లిజనింగ్ అనేది జస్ట్ బేసిక్ మీనింగ్ మాత్రమే తెలుసుకుంటారు, కానీ దాని యొక్క ఇన్నర్ మీనింగు, దాని యొక్క సెంట్రల్ థీము ఇలాంటివేమీ కూడా పట్టించుకోరు. ఇంకా వాళ్ళు ఏం నోటీస్ చేయరు అంటే వెర్బల్ క్యూస్ కానీ, నాన్ వెర్బల్ క్యూస్ కానీ, ఇంకా ద టోన్ అండ్ మూడ్ ఆఫ్ ద స్పీకర్ కానీ, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ ఏమి కానీ పట్టించుకోకుండా జస్ట్ వినాలి కాబట్టి వినడం, అలాంటి దాన్ని మనం క్యాజువల్ లిజనింగ్ అనేసి అంటాము. ఓకే, సో ఈ విధంగా మనం ఈ వీడియోలో లిజనింగ్ టైప్స్ గురించి, అంటే కైండ్స్ ఆఫ్ లిజనింగ్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మనకి